తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఈ రోజు తిరుమలలో ల్యాబ్ ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు తిరుమలలో కూడా పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? సుధా, అంటే నిన్న సాయంత్రం తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లడం జరిగింది. అయితే స్వామివారి దర్శనం అనంతరం ప్రస్తుతానికి అంటే ఆయనకు మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ కూడా అంటే కుటుంబ సభ్యులతో అందరితో పాటు వచ్చారు కాబట్టి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నారా అంటే లోకేష్ తో పాటు వాళ్ళ సతీమణి ఇంకా దేవాంశ్, ప్రధానంగా ఇవాళ దేవాంశ్ పుట్టినరోజు. ఇవాళ ఒక్కరోజు శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా అక్కడ భక్తులకి అన్నప్రసాదాల వితరణ చేసి ఇవాళ ఒక్కరోజు డొనేషన్ అంటే 44 లక్షల రూపాయల వరకు వాళ్ళు డొనేట్ చేస్తారు. అది ప్రతి సంవత్సరం కూడా తిరుమలకు వస్తూ ఉంటారు. అందువల్ల ఇవాళ దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగానే నేరుగా తిరుమలకు వచ్చి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. కాసేపటి క్రితమే ఆలయం లోపలికి వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం మరి కాసేపట్లోనే శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రానికి వెళ్తారు. అక్కడ ఇప్పటికే టీటీడీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అక్కడ భక్తులతో కలిసి అక్కడ అన్న ప్రసాదాలు స్వీకరణ చేయడంతో పాటు వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేస్తారు. సో ఇవాళంతా కూడా తిరుమలలోనే ఉండి మధ్యాహ్నం తర్వాత ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ జారుడు బల్లగా మారుతోంది. ఒక రోజు